ఈ మధ్య కాలంలో పేరెంట్స్‌కి చాలా దురుద్దేశం పెరిగింది. ఏంటి అంటే, ఇంకా టాయ్స్ అవైలబిలిటీ ఎక్కువైపోయింది. మనీ ఈజీగా అవైలబుల్ ఉంటుంది అందరికి. ఈఎంఐ ఆప్షన్స్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇందులో ఏం చేస్తున్నారంటే రకరకాల టాయ్స్ తెచ్చేసి, వీళ్ళ బ్రెయిన్ గ్రోత్ పెరుగుతది గదా! వీళ్ళ బ్రెయిన్ గ్రోత్ అయితది, షార్ప్ అయితారు అని చెప్పి టాయ్స్ తెస్తున్నారు. అయితే బ్రెయిన్ గ్రోత్ కోసం టాయ్స్ తెస్తే మంచిదే కదా! ఇట్లా దురుద్దేశం ఎక్కడుంది అనుకుంటే అది పెద్ద పొరపాటే. ఖచ్చితంగా దురుద్దేశమే. నువ్వు టాయ్స్ తీసుకురా, పిల్లలు ఆడని, కానీ వాళ్ళ బ్రెయిన్ గ్రోత్ అవ్వాలని ఒక ఆశ పెట్టుకోకు నువ్వు ఫస్ట్. వెన్ దే ఆర్ హ్యావింగ్ ఫన్ ఆటోమేటిక్గా బ్రెయిన్ గ్రోత్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ నువ్వు ఒక ఉద్దేశం పెట్టుకుంటే వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నట్టు, ఆ ఎక్స్పెక్టేషన్ వల్ల ప్రెషర్ పెరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇది తెచ్చినాను, బాల్స్ తెచ్చినా, అది ఆడకపోతే ఆడిపియాలని చెప్పి దానికి ఫోర్స్ చేసి ఆడిపోయడానికి ప్రయత్నిస్తాం. ఇట్లా చేసినప్పుడు వాళ్ళ బ్రెయిన్ గ్రోత్ యాక్చువల్గా పెరగడం కాదు కదా, పనిష్మెంట్ లాగా ఫీల్ అయ్యి ఇంకా రిగ్రెస్ అవుతుంది.